నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. 3వ వాక్యం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేయగలరు. చాలండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు క్రైస్తవం. అదొక క్వశ్చన్ అయితే క్వశ్చనే. ఒక స్టేట్మెంట్గా తీసుకోవాలంటే స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. పునాదులు పాడైపోతాయి, నీతిమంతులు క్రైస్తవం. అసలు నీతిమంతుల యొక్క పునాది పాడైపోకూడదు అని స్తోత్రం. నీతిమంతుల యొక్క పునాది పాడైపోకూడదు. కారణం ఏంటి? వారి పునాది ఎక్కడ ఉండాలి? అండి ఎస్, ప్రైజ్లో గమనించండి. పునాది క్రీస్తు అయిన బండ మీద మన పునాది. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. క్రీస్తు అయిన బండ మీద మన పునాది ఉండగా, ప్రైజ్లో ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24, 25 వాక్యం మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కని మాట ఉంది, అందరికీ తెలిసిన మాట. అని మాట కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన ప్రతివాడును బండ మీద, అంటే గమనించండి, బండ వేరు, మాట వేరు, అవునా కాదా? అంటే ఈ నా మాట విని చెయ్యేవాడు బండ మీద, అంటే ప్రభు అయిన బండ మీద ఇల్లు కట్టుకున్నారు. ప్రభు యొక్క మాట విని బ్రతుకుతున్నారు. స్తోత్రం. అంతే కదా? చెప్పండి. అంటే ప్రభు అయిన బండ మీద ఇల్లు కట్టుకున్నారు. అటువంటి వారు ఈ నా మాట విన్నారు. స్తోత్రం. అలాగుండే పునాది పాడైపోవడానికి ఛాన్స్ లేదు. అంటే వరద వచ్చింది, వానం వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది కదలలేదు. పునాది కదలలేదు, పునాదిలోనే నిలబడింది. ప్రైజ్లో అని అటువంటి వారికి ఏం పేరు పెట్టారంటే ప్రైజ్లో బుద్ధిమంతుడు. తెలుస్తాం. ఏం పేరు పెట్టారు? అదే కదా మాట. బుద్ధిమంతులను పోలి ఉంది. ప్రైజ్లో అంటే ఈ ఉదయకాల సమయము గమనించవలసిన విషయం ఏంటంటే, బుద్ధిమంతులుగా ఉండినట్టయితే తప్పనిసరిగా క్రీస్తు అయిన బండ మీద పునాది ఉంటుంది. ఆ బండ మీద పునాది కలిగిన వారు ప్రభు ఒక మాట చెప్పినా నడుస్తుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పిపోయిన కుమారుడు గురించి ఒక ఉపమానం చెప్తూ ఈ విధంగా చెప్పారని మాట. కుమారుడు తప్పిపోయిన తర్వాత, అంటే రెండో కుమారుడు తప్పిపోయిన ఆ స్టోరీ మనకు తెలుసు. ఆ స్టోరీ కాదు ముఖ్యం, దానిలో ఉన్న భావం ఏంటి అని అడిగినట్టయితే, బుద్ధి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏమొచ్చిందండి? అంటే ఏంటి ఈ బుద్ధి వచ్చినట్టు? అంటే ఏం జరిగింది అక్కడ? ప్రైజ్లో జ్ఞానం రావటం అంటే, బుద్ధి వచ్చటం అంటే ఏంటి? దాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకుని ఏంటిది? బుద్ధి రావటం అనగా ప్రైజ్లో ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనము ఎక్కడ ఉన్నామో అని మనం తెలుసుకోవటం, ఎక్కడ ఉండవలసిన వారమో అని మనం తెలుసుకోవటం అన్నమాట. ఆమేన్. ఎక్కడ ఉన్నవారమో, ఏ స్థితిలో ఉన్నవారమని సరి అయిన అవగాహన కలిగి ఎక్కడ ఉండవలసిన వారమని తెలుసుకోవటమే బుద్ధి అనేది. స్తోత్రం. అటువంటి వారు బుద్ధిమంతులు. వారికి ఇల్లు ఎక్కడ కడతారు చెప్తానండి. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి? తప్పిపోయిన వాడు. అప్పుడు వరకు తనకు ఐడియా లేదు తను ఎక్కడ ఉన్నాడు అని యొక్క విషయం. ప్రైజ్లో ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానా, ఆ యొక్క పంది తినే అది దీన్ని బ్రతకవలసిన పరిస్థితి వచ్చిందా, ఆ పందిని మేపవలసిన పరిస్థితి వచ్చిందా,
తన పరిస్థితి గురించి సరిగా తెలుసుకున్నారు. అది మాత్రం కాదు, ఇంకొకటి తెలుసుకున్నారు. ఏంటి? నేను ఎక్కడ ఉండవలసిన వాడు. ప్రైజ్లో ఉండేది ఎక్కడ అదేనండి బుద్ధి అనేది తెలుస్తుంది. హల్లెలూయా. అనేక మందికి ఈ దినాల్లో ఆ బుద్ధి లేదు. ప్రైజ్లో ఎక్కడ ఉన్నారని వారికి తెలియదు, ఏం చేస్తారని వారికి తెలియదు, ఏం వాడుతున్నారని వారికి తెలియదు. ప్రైజ్లో అయ్యో నేనే ఏ స్థితిలో ఉండవలసిన వాడము, ఏ పరిస్థితిలో ఉండవలసిన వాడము. అతనికి ఆ బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఎక్కడ తిరిగి వెళ్ళడానికి? ఉండవలసిన చోటుకి తిరిగి వెళ్ళడానికి ఒక తీర్మానం కలిగింది. ప్రైజ్లో అదేనండి బుద్ధి అనేది. స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ ఎవరైనప్పుడు కూడా గమనించండి, ఆ బుద్ధి కలిగి ఉండే ప్రైజ్లో జీవితంలో ఒక మంచి అరేంజ్మెంట్ అనేది కలుగుతుంది. ప్రైజ్లో దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీద గుమరించబడుతుందని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలండి? అందరూ వినండి. ఏం తెలుసుకోవాలి? ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉండాలి. ప్రైజ్లో ఆ ఆలోచన మనకుందా? ఎవరైనా సరే అటువంటి ప్రైజ్లో అంటే ఆదాము యొక్క జీవితంలో కూడా అదే వచ్చింది. పాపం చేశారు అని చెప్పటం అంటే ఏంటి జరిగింది? ఉండవలసిన చోటులో ఉండలేదు. ఎక్కడో దేవుడు పెట్టిన చోటు కంటే ఎక్కడో చెట్టు కింద దాక్కున్నారు. గమనించండి. అదే తన జీవితంలో కూడా వచ్చిన పొరపాటుని మాట గమనించండి. తన జీవితంలో కూడా వచ్చిన పొరపాటు అంటే ఏంటి? ఉండవలసిన చోటులో ఉండకుండా. ఈనాడు అనేక మంది యొక్క జీవితంలో అదే కదా ప్రాబ్లం. చెప్పండి, అదే ప్రాబ్లం అండి. ఇది స్తోత్రం. వేరే సమస్య అంటూ లేదు. ఉండవలసిన చోటులో వారు ఉండటం లేదు. ప్రైజ్లో గమనించండి. ఎక్కడో ఉండినారు. వారు ఎక్కడ ఉండినారని ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కాదండి. స్తోత్రం. ఎంత చెప్పినా కూడా వారికి, ఎందుకంటే బుద్ధి లేదు, బుద్ధి ప్రకాశించడం లేదు. అరే బాబు నీవు ప్రైజ్లో మంచిగా ఉండండి, ప్రైజ్లో మంచిగా ఉండండి, అనవసరమైన ప్రైజ్లో గొడవలకు వెళ్ళమాకండి, అనవసరమైన వస్తువులు వాడమాకండి, దేవుల్లో ఉండండి, దేవుని వాక్యం వినండి, దేవుల్లో ఉండండి. ప్రైజ్లో ఆ పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తే మాత్రం అది వారికి అర్థం కాదు. గమనించండి. సమస్యలకి పరిష్కారం ఎక్కడ వస్తుందంటే ఉండవలసిన చోట ఏంటో అని గ్రహించి, అంటే ప్రైజ్లో ఆ ఉండవలసిన పరిస్థితి నుండి ఉండవలసిన చోటులో రావటం అనేది జీవితంలో సమస్యకి అన్ని పరిష్కారమని మాట తెలుస్తాం. తప్పిపోయిన కుమారుకి అదే సమస్యకి పరిష్కారం రాలేదా? చెప్పండి. సొంత తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రైజ్లో ఆస్తి వచ్చిందో రాలేదో అది వేరే విషయం, కానీ తండ్రి అదువిరకు ఏ విధంగా స్వీకరించారో అదే విధంగా తన కొడుకుగా స్వీకరించారని మనం వినిస్తాం. హల్లెలూయా. మనము కూడా ఎప్పుడైతే ఆ పరిస్థితి గ్రహిస్తే ఆ తండ్రి దగ్గరకు మనం వెళ్తామో ప్రైజ్లో ఆ ప్రభు కూడా, ఆ తండ్రి కూడా మమ్మల్ని ప్రైజ్లో చీచాపి మమ్మల్ని స్వీకరించేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. హల్లెలూయా. బుద్ధి రావటం అంటే అది గమనించండి. ప్రభువులో ఉండమండే ఉండరు. ప్రైజ్లో దేవుని వాక్యం వినరు. అది పాటించండి అని చెప్తే పాటించరు. అలాగుండే మన సమస్యలు వెంబడి అయినా ప్రైజ్లో ఆరాధన ఇష్టమే, పాట ఇష్టమే, వాక్యమే అన్నీ ఇష్టమే, కానీ ఆ ఉండవలసిన పరిస్థితి ప్రియలో నుండి కొంచెము బయటికి రావడానికి మనము సమర్పించుకొని అది తెలుసుకొని మనం బయటికి వస్తే ప్రైజ్లో గొప్ప విడుదల మనకు దేవుడు మన జీవితంలో ఇస్తారని మాట. అక్కడ నేను ఆ మాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడ్డారు. తండ్రి చూచారు, తండ్రి ప్రేమించారు. తన యొక్క ప్రైజ్లో చెప్పులు మార్చుకున్నారు, వస్త్రం మార్చుకున్నారు, ఉంగరం తొడిగిచ్చారు. ప్రైజ్లో పెద్ద బిందు కూడా ఈ లోపలికి అది నా సబ్జెక్టే కాదు. నా సబ్జెక్ట్ ఏంటంటే బుద్ధి కలిగిన వారిగా మనం జీవించాలని మన తెలుసు. అంటే మర్చిపోమొకటి, మీరు ఏ స్థితిలో ఉన్నారో అది తెలుసుకోండి, ఏ స్థితిలో ఉండవలసిన వారమో అది కూడా తెలుసుకొని తిరిగి వెళ్ళండి. ప్రైజ్లో అదే సమస్యలకు పరిష్కారమని గమనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వారిలో జీవితములో, ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పు అనేది కలుగుతుందని మాట గమనించండి. నంబర్ 1 ఏం మార్పు అంటే వారి యొక్క ఆరాధన విధానములో ఒక మార్పు వస్తుంది. హల్లెలూయా.
ప్రైజులో నేను ప్రైజులో ఒక్కసారి చెప్పినట్టుంది, మరొకసారి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక వాక్యం కూడా దాని ముందుగా, అంటే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి మనం వస్తామండి. 10వ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే ప్రైజులో 10వ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే అక్కడ ఒక వాక్యం మనం చదువుతామండి. 4-5 వాక్యం చదువుతామండి. కావు దేవుని ఎదుట ఉన్నది. తర్వాత అందరూ వినండి. ఈ బుద్ధి కలిగిన వారు చేయవలసిన కార్యం ఏంటి? వితర్కములు, దేవుని కూర్చిన జ్ఞానము, అడగించు ప్రతి ఆటంకమును ప్రడదోసి ప్రతి ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్టు చెరబట్టి, చాలండి, చెరబట్టి ఆయన పాదాల దగ్గర పాడేయాలన్నమాట. అందరూ వినండి. అంటే ఈ బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రభు ఒక ఆలోచనకి, అదేవిధంగా ప్రభు ఒక ఉద్దేశానికి, ప్రభు ఒక చిత్తానికి విరుద్ధంగా పైకి వచ్చి అన్నిటిని ఏం చేస్తారంట? చెరబట్టి దేవుని పాదాలు, అంటే ఆయన క్రీస్తుకు లోబడినట్టు మమ్మల్ని సమర్పించుకోవటం అనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బుద్ధి కలిగినప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఈ వెళ్ళే మార్గం దేవునికి చిత్తం కాదు, నేను చేసే పని దేవుని చిత్తానుసారమైన పని కాదు, ఈ చేసే పనులేండి ప్లీజ్ ఇదన్నీ కూడా దేవుని చిత్తం కాదు కనుక వాటన్నింటినీ మనం ఏం చేస్తాము? చెరబట్టుకొని బంధించి ప్రభు లోబరుచు, అంటే ఆయన విధేయతకి లోబరిచినట్టు పట్టుకొని ఏం చేస్తాము? ప్రభు పాదాల దగ్గర పాడేయటం అని మనం స్తోత్రం. అంటే మన అవిధేయతలన్నీ కూడా పట్టుకొని చెరబట్టి ఏం చేయాలి? ప్రభువుకు అప్పగించటం అని మాట. వాళ్ళు బుద్ధి కలిగిన వారు. దేవుని నామానికి మహిమ కలిగిన వారేంటి? బుద్ధి కలిగిన వారు. అంటే ప్రభు ఆలోచన ఏంటో అని ఎరిగి, దేవుని పట్ల మన పట్ల దేవుని కొన్న చిత్తం ఏంటో అని ఎరిగి, అది దేవునికి విరుద్ధమైతే ప్రేయస్లో గమనించి, అంటే మన ఆలోచనలో మన చిత్తం దేవునికి విరుద్ధమైతే దాన్నే పట్టుకొని ప్రేయస్లో ప్రభు పాదాల దగ్గర సమర్పించండి. ప్రేయస్లో అదే అక్కడ రాయబడింది మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఓకే, ప్రైజ్లో అదే ఇంకా ఆరాధనలోకి మనం వచ్చినట్టయితే ప్రైజ్లో అందరూ కూడా వినండి. ఇప్పుడు ఆరాధన అని చెప్పినప్పుడు మనకు అందరికీ తెలుసు ఏంటి? ఆదివారము ఏంటది? హలో, మీ కొరకే ప్రైజ్లో, ఇంకొకరి కొరక. ఏ ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ప్రైజ్లో మీ ఆలోచన ఏం చేయాలంట? చెరబట్టి అందే ప్రైజులో అన్ని చోట్ల దేవుని సన్నిధిలో ఉండగా అది జరగాలని మనసిస్తాం. ఓకే, ఆరాధన అని చెప్పినప్పుడు ఆదివారం వస్తే అందరు కదా, క్రైస్తవులను అనబడిన వారికి అందరికి ఏమొస్తుంది? ఆదివారం కదా దేవుని సన్నిధి వల్ల అని యొక్క ఆలోచన వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి ఏం చేస్తాము? పాటలు పాడుతాం, ప్రైజులో కనీసం 4 స్తోత్రమైనా చెప్తాం, అవునా కదా? వాక్యం వింటాము, ప్రైజులో అదేవిధంగా ఏం చేస్తాము? ప్రైజ్ సాక్ష్యం చెప్తా, ఇదన్నీ కూడా ఆరాధనలో గడుపుతానని మేము అంటే ధ్వనిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు, అదే ప్రభు ఏం చెప్తుందంటే అపోస్తలుల పౌలుకు బయలుపరిచిన విధంగా ఏం చెప్తుందంటే సరి అయిన బుద్ధి కలిగిన ఆరాధన, అంటే బుద్ధి కలిగిన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నా. బుద్ధి కలిగిన ఆరాధన ఏమనగా ఏంటి? రోమాపత్రిక 12:1 చదువు. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఇట్టి సేవ యుక్తమైనది. అంటే ప్రైజులో ఇట్టి సేవ యుక్తమైనది. ప్రైజులో గమనించండి. అంటే ఇంగ్లీష్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, ఎలాగ ఉందంటే ప్రైజులో ఇది బుద్ధి కలిగిన ఆరాధనే అని ఉంది. తెలుస్తాం. హల్లెలూయా. ఏంటది? ఇది బుద్ధి కలిగిన, అంటే యుక్తమైన సేవ.
యుక్తమైన ఆరాధన. ఏంటి? నీ శరీరములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొనుడి. అదే ఏంటది? ఏ ఆరాధన? అక్కడ 3 విషయాలు ఉంది ప్రైజ్లో. పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది, సజీవమైనది. అందరూ వినండి. సజీవము, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన యాగముగా ఏం చేయాలి? శరీరమును సమర్పించుకొనుడి. ప్రైజ్లో ఈ 2.5 గంట ఆరాధనలో నీ శరీరం దేవునికి సమర్పిస్తామా? చెప్పండి. పాత నిబంధన గ్రంథం చూసినట్టయితే ప్రతి ఆరాధనలో కూడా ఏం చేసేవారు? శరీరం సమర్పించుకునేవారు. అవునా కదా? మనుషుల శరీరం కాదు, అక్కడ ఏం సమర్పించారు? పశువుల శరీరము సమర్పించని ఏ ఆరాధన కూడా లేదు. గమనించండి. అది రకరకాలైన ఆ యాగాలు జరిగింది, కానీ ఆరాధన కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్లేసులో పశువుని వధించి ఏం చేశారు అంటే అక్కడ కూడా ఏం ప్రసెంట్, అక్కడ బోడి అనేది, శరీరం అనేది ఉంటుందని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. గమనించండి. ఈ సమయము మనము గమనించవలసిన విషయం ఏంటి? మన ఆరాధన కూడా ఏంటి? మన శరీరమును దేవునికి సమర్పించుకోవటమే సరి అయిన ఆరాధనని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అది ఈ యొక్క 3 గంటలో 2.5 గంటలో జరుగుతుందా? జరగటం లేదని మాట. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రైజ్లో, ఈ యొక్క ప్రైజ్లో ఒకరోజు నేను చెప్పినట్టు మరా దానిని కొంచెము స్ట్రెస్ చేసి ఈరోజు మాట్లాడడానికి దేవుని యొక్క ప్రేరణ వెనుక నేను చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ శరీరం సమర్పించుకొని యొక్క ఆరాధన ఎప్పుడు నీ అడిగినట్టయితే సోమవారము నుండి శనివారం వరకు ప్రైజ్లో దైనందిన పనిలో దేవుని యొక్క చిత్తానుసారం నేను జీవించినప్పుడు, నేను దేవుని బిడ్డని నీవు అనుకున్నప్పుడు ప్రైజ్లో ఆ విధంగా నీ మాటలు కానీ, క్రియలు కానీ, నీ ప్రవర్తనలు కానీ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? నీ యొక్క జీవితమును, శరీరమును ఏం చేస్తున్నాము? దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అంటే ఆరాధన ఎప్పుడు జరుగుతుందంటే సోమవారం నుండి శనివారం వరకు నీ పనులో, నీ మాటలో, నీ చూపులో, నీవు చేసిన వ్యవహారములు అన్నిలో కూడా దేవుని యందున్న ఆ ప్రేమ కనపరిస్తే, ఆ ప్రేమను ప్రేయస్లో చూపిస్తే అది దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవుని స్తోత్రం. అక్కడే శరీరము సమర్పించుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఈ 6 రోజులు మనది, 2.5 గంట మాత్రము దేవుని. అది కాదు. ప్రైజ్లో. హల్లెలూయా. దేవుని మన శరీరం అంటే ప్రైజ్లో అటు తిరిగినా ఇటు తిరిగినా అక్కడ మన డ్యూటీకి ఇబ్బంది లేదు, స్కూల్లో ఇబ్బంది లేదు, అంటే చదివే వాళ్ళకి కాలేజీలో, డ్యూటీలో, నా పనిలో, అన్ని చోట్లలో కూడా ప్రైజ్లో మనకి దేవునికి సువాసనగా మనం మారాలని మాట. అదే కొరింథీ పత్రిక ఉంది మనకి. ఏంటి? రక్షణ పొందేవారి పట్ల, అదేవిధంగా రక్షణ పొందని వారి మధ్యలో కూడా మన జీవితం ఏమవ్వాలి? సువాసనగా మార్చబడాలి. అదే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఈ 2.5 గంటలు అందరూ ఎవ్వరు ఏ పాపం చేయరు. హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. ఏ పాపం లేదు, ఏ అనవసరమైన తలంపులు లేదు. గమనించండి. అదేవిధంగా అనవసరమైన వస్తువులు మనం వాడము. ప్రైజులు. ఆ 2.5 గంట మిగిలిన పని, మిగిలిన రోజులు ఏం చేస్తుంది? ఇదన్నీ కూడా అదే దేవునికి ఇమ్మన్నారు. దేవుని స్తోత్రం. ఆ 6 రోజులు ఏం చేయాలి? దేవునికి సజీవ యాగముగా నీ దేవుని, నీ యొక్క శరీరము అదేనండి ప్రభువా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అపోస్తలుల పౌలు, అందుకనే చెప్తున్నాను, నేను ఎంత ప్రసంగం చేసిన తరువాత భ్రష్టుడైపోకుండానట్లు నా శరీరమును నలుగగొట్టుకున్నాను. అదొక పౌలుకి మాత్రము వర్ధిస్తుందా? చెప్పండి. అదొక పౌలుకి మాత్రం వర్ధించేది కాదు, అదొక సేవకులకు మాత్రం వర్ధించటం కాదు, అందరికీ వస్తుంది. ఏంటి? ప్రైజులు. ఆదివారం వెళ్ళి ఆరాధన చేసే నా నాలుకను దేవునికి సమర్పించాలి, ఆరాధనకి చేసి ఆ చేతులు దేవునికి సమర్పించుకోవాలి, ఆ కాళ్ళు దేవునికి సమర్పించుకోవాలి,
ప్రైజ్ ఇదన్నీ కూడా సమర్పించేటప్పుడు మిగిలిన 6 రోజులని మాట. అదే ప్రైజ్లో బుద్ధి కలిగిన ఆరాధన, లేకపోతే ఇది యుక్తమైంది. ఒక్కసారి కూడా ఆ మాట చదవండి. ఆ యొక్క 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగం, అంటే జీవన్ కలిగిన ఆరాధన. గమనించండి, సజీవమైన ఆరాధన, పరిశుద్ధమైన ఆరాధన. నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ బుద్ధితో కూడినది, ఇట్టి ఆరాధన యుక్తమైనది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అప్పుడు ఈ 2.5 గంటలు ఏం చేస్తాం మనము? ఆదివారము ప్రేయసలో వచ్చి కూర్చొని, సోమవారం ఏం జరిగింది? ప్రభు, ఆ సోమవారం తప్పు జరిగింది, క్షమించండి ప్రభు. మంగళవారం అతని మీద కక్ష నాకు మనసులో కలిగింది, ప్రభు క్షమించండి. ప్రైజలో బుధవారం కొంచెం కుట్రతో కూడిన ఆలోచన కలిగింది, ప్రైజ్ ఆ కుట్ర పనులు నేను చేశాను నా సహోదరునికి విరుద్ధంగా, ప్రభు క్షమించండి, కడగండి. ఆదివారం చాలే, సోమవారం ప్రైజలో, గురువారం ప్రభు హల్లెలూయా ఎవరో చేశారు కానీ నేను ఏం చేయలేదు, ఇవ్వలేదు, క్షమించండి ప్రభు. శనివారం వచ్చింది, ప్రైజలో గొడవకి వచ్చింది, 4 మాటలు వారన్నారు, నేను కూడా కొన్ని మాటలు అనేసాం, ప్రభు క్షమించండి అని చెప్పుకొని దేవుని సరిలో వచ్చి అది సమర్పించుకొని పరిశీలన చేయటమే ఆదివారపు ఆరాధన. దేవుని నామానికి మహిమ. అంటే కడుగపడటం అని మాట. ఏంటది? కడుగపడాలి, రక్తం ద్వారా కడుగపడాలి, వాక్యం చేత కడుగపడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అసలు ప్రైజులో ఆ 2.5 గంటలు జరిగేది ఏంటది? పరీక్షించుకోండి. ప్రైజ్లో అంటే అక్కడ థ్యాంక్స్ చెప్పకూడదు, ప్రైజ్ చేయకూడదని కాదు, గమనించండి. ఈ వాక్యం కూడా దాని కొరకే కదా. చెప్పండి, వాక్యం కూడా ప్రైజ్లో మీరు రక్షణ పొందినప్పటి నుండి మీరు వింటున్నారు, దేవుడు విడుదలిస్తున్నారు, దేవుడు విడుదలిస్తున్నారు, ఎన్నోసార్లు విడిపించారు. అది ప్రతివారం వినాలా మనం? అది డిఫాల్ట్ అని మాట. గమనించండి, ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో, దేవుని బిడగా మార్చబడ్డారు, దేవుడు వారిని సహాయిస్తారు, విడిపిస్తారు, ఎటువంటి సందేహం లేదని మాట ధ్వనిస్తాను. అది ప్రతి వారం వచ్చినప్పుడు నేను చెప్పాలా, దేవుడు మిమ్మల్ని విడుదల ఇవ్వబోతున్నారని. ప్రైజ్ అదేంటి డిఫాల్ట్. నీ దేవుని బిడ్డ అయితే తప్పనిసరిగా ఇంత సంవత్సరం విడుదల పొందలేదా? చెప్పండి, స్వస్థత పొందలేదా? ప్రైజులు అంటే ఇంకొకరు చెప్పకుండానే మనము ప్రైజులో ప్రేరేపించబడిన వారంగా ఉండాలి. ఇంకొకరు చెప్పకుండా మనం బలపరచబడిన వారం కూడా ఆత్మీయ ఎదుగుదల పొందే కొంది తప్పనిసరిగా అలాగే జరుగుతుందని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. ఒక్కరు బలపరచడానికి రాకపోయినా పర్వాలేదు, మనమే దేవుని యొక్క వాక్యం చేత దేవుని సన్నిధిలో బలపరచబడిన వారంగా ఉండాలి. ధ్వనిస్తాం అంటే కొన్ని సార్లు బలపరచాలి, అది వేరే విషయం. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మమ్మల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కడగబడాలి రక్తం ద్వారా. అక్కడ ప్రభువా క్షమించండి, ఆ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడగండి, తప్పు చేశాం ప్రభువా. ప్రైజ్లో ఏని ప్రార్థన చేయటం అని మాట. పాస్టర్ కూడా లేచి నిలబడి ఏం చేస్తాము? ఆ తప్పు, ఈ తప్పు, నీవు తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అని చెప్పినప్పుడు మమ్మల్ని ఏం చేసుకోవాలి? పరిశీలించాలి. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది, జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండ్లు నువ్వులు చూచి నేను ఏం చేస్తున్నారా? సంతోషిస్తున్నా. 4:10 ఉంది, జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండు నువ్వులను చూచి నేను లేదా చూడండి, చెరుబాబేలు చేతిలో గుండు నువ్వులు ఉండుట చూచి సంతోషించును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే జెరుబ్బాబెలు ఎవరంటే యాజకుడని మాట. ప్రైజ్. యాజకుడి చేతిలో ఏముంది? గుండు నువ్వులు ఉంది. ప్రైజ్లో ఆదివారం వస్తాము, మమ్మల్ని సమర్పించుకుందాము, ఆ గుండు నువ్వులు తీసుకొని ఒక్కసారి ప్రైజ్లో దైవ సేవకుడు పెట్టి చూస్తున్నప్పుడు ప్రైజ్లో ఒక్క రాయి ఏం చేస్తుంటే కొంచెం ముందుగా ఉంది, ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? లెవెల్లో లేకపోతే ఏం చేస్తారండి? కొంచెము
అప్పుడు సెట్ అవుతుందని మాట గమనించండి. ప్రైజ్లో అదే ఈ యొక్క హల్లెలూయా ఆరాధనలో మన చేతిలో కూడా ఉండాలి, ఒక గుండు నూలు ఉండాలి. రోజు మమ్మల్ని సాయంకాలము ఏం చేయాలి, మమ్మల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మనం సరిగా ఉన్నామా లేదా అని చూచేది గుండు నూలు. అంటే మేస్త్రి, ఆ టాపి మేస్త్రి చేతిలో ఉండేది గుండు నూలు అండి, గమనించండి. అది ఒక్క వరుస పైన మరొక వరుస పెట్టినప్పుడు అది సరిగా ఉందా లేదా అని చూడటం. అర్థమవుతుందా అందరికీ? అంటే చూడటమే ఆ గుండు నూలు యొక్క పని అన్నమాట. మనం దాన్ని చూసుకొని మమ్మల్ని సరి చేసుకో, ఇంకా సరి చేయలేని ఏదైనా ఉన్నట్టయితే వాక్యం ద్వారా వస్తుంది. అప్పుడేం చేస్తాం, దానినే సరి చేసుకోవటం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే సజీవ యాగముగా శరీరమును సమర్పించుకోవటం 6 రోజులు చేసే ఆరాధన అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ ఆపోజిటే మనం చేస్తాము. 6 రోజులు మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. ఆరాధన వచ్చి దేవుని సల్లో వచ్చి ఏం చేస్తాము, 4 స్తోత్రం చెప్తాం. కొందరు ప్రైజ్లో దేవునికి అంటే పరిశోధన, ఆత్మ పరిశోధన జరుగుతుంది ప్రైజ్లో. ఇదన్నీ కూడా జరగాలి, ఒక విడుదల రావాలి ప్రైజ్లో. అదే సరి అయిన ఆరాధన, శరీరమును సమర్పించుకోవటం. అక్కడ ఇంకొక మాట ఉంది, 2వ మాట కూడా చదవండి. రోమపత్రిక 1 అధ్యాయం 2వ వాక్యం కూడా ఒకసారి చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైన పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతనమవటం వలన రూపాంతరం చెందుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక్క విషయం కూడా నేను ఈరోజు చెప్తున్నాను, ఏంటంటే మనసు కూడా మారాలంట. హల్లెలూయా. శరీరం సమర్పించుకున్నారు, మనసు మారాలి. దేవుని స్తోత్రం. ఎలాగా? దేవుని చిత్తం తెలుసుకోవడానికి, ఉండవలసిన చోట ఎక్కడో అని మనం తెలుసుకోవడానికి, చేయవలసిన కార్యం ఏంటో అని మనం తెలుసుకోవడానికి, లేకపోతే తీసుకోవలసిన తీర్మానం ఏంటో అని తెలుసుకొని, అక్కడ ఉంది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమే ఉన్న దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకున్నట్లు. అంటే శరీరం సమర్పించుకున్నారు, మనస్సులో కూడా ఏమొస్తుంది, మార్పు అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు మారవలసిన శరీరము మనసు. గమనించండి, ఆత్మలో ఏం లేదండి. గమనించండి, ఆత్మ దేవుని ఇద్దరు నుండి వస్తుంది. తప్పు చూస్తే ఆత్మ సైలెంట్ అయిపోతుంది. తప్పు చూస్తే గద్దిస్తుంది, గద్దించిన తర్వాత ఏమవుతుంది, సైలెంట్ అయిపోతుంది. ప్రైజ్లో దేవుడు పిలిచినప్పుడు తిరిగి వెళ్ళిపోతుంది. అసలు మారవలసిందేనండి శరీరము. అంటే శరీరం కూడా ఒక రీతిలో చూసే ఈ మనస్సే ఎప్పుడు కూడా ఏంటిది, వెళ్ళనని మాట. మనస్సే ఎప్పుడు కూడా మనస్సు చెప్పినట్టు శరీరం వింటుందని మాట. మనస్సు చెప్పినట్టు శరీరము వింటుంది. అందుచేత నీవు లోక మర్యాదను అనుసరింపగా, లోక ప్రకారం ఉన్న విషయాలు కాదు కానీ దానికి విభిన్నంగా మీరు ఆలోచన చేయాలి. ప్రైజ్లో అందరూ చేసేటట్టు నేను కూడా చేస్తున్నాము, అందరూ చేసినట్టు నేను జీవిస్తున్నాము, అందరూ చెప్పినట్టు నేను చేస్తామని కాదు కానీ ప్రైజ్లో ఏం చేయాలి, అనుకూలమైన, దేవునికి అనుకూలమైనది, అదేవిధంగా ఏంటి ఉత్తమమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తము తెలుసుకున్నట్టు నీ మనసు మారి నూతనమవటం వలన రూపాన. ఇదేనండి క్రైస్తవ జీవితములో జరగవలసిన ప్రక్రియ. దేవుని నామానికే మహిమ. ఇది తప్పనిసరిగా జరగాలి. అది జరగని ఒక చోటు ప్రైజులో, అది ప్రైజులో సరి అయిన ఆరాధన కాదు. అదేవిధంగా సరి అయిన ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక విషయం చెప్తామండి, క్రీస్తు లేకుండా ఆరాధన జరగవచ్చు, క్రీస్తు లేకుండా చర్చ్ కూడా జరగవచ్చు, క్రీస్తు లేకుండా అద్భుతాలు కూడా జరగవచ్చు. మీరు నమ్మడానికి కొంచెం కష్టమే, నాకు తెలుసు. క్రీస్తు లేని ఆరాధనలు చాలా జరుగుతుంది, క్రీస్తు లేని సంఘము జరుగుతుంది. ప్రైజ్లో క్రీస్తు లేకుండా జరగట్లేదా? ఉందండి ప్రైజ్లో. గమనించండి, అద్భుతాలు జరిగే అన్ని చోట్ల క్రీస్తు లేదు. గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 5లో కాదు
7లో ప్రైజ్లో మనం చూస్తున్నాము, ప్రభువా మేము మీ పేరట దయ్యమును వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. ఎన్నడను ఎరుగను. అంటే వీళ్ళు ప్రభుతో చేశారా? ప్రైజ్లో ప్రభు మీద ఆధారపడి చేశారా? ప్రభు లేకుండానే వారు ఏం చేశారు? అద్భుతాలు చేశారు. ప్రభు లేకుండానే దెయ్యమును వెళ్ళగొట్టారు. ప్రభు లేకుండానే ప్రవచనం చెప్పారు. ప్రభు లేకుండా సువార్త అందించారు. అంటే ప్రైజులో వారి యొక్క జీవితము ఈ విధంగా శరీరం సమర్పించుకోకుండా, మనసు మారి రూపాంతరం రాకుండా ప్రైజులో ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రైజులో గమనించండి, అటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి సంఘాలు ఉండని యొక్క సత్యము గమనించండి. ప్రభువు చెప్తున్నారేంటి? ప్రైజులో నేను మిమ్మను ఎరుగను. అంటే ఎందుకని? ప్రైజులో నేను లేకుండానే మీరు అన్నీ చేశారు. ప్రైజ్ జరుగుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు లేకుండా ప్రార్థన చేయవచ్చు, ప్రభు లేకుండా సంఘం నడిపించవచ్చు, ప్రభు లేకుండా అద్భుతాలు జరుగుతుంది. ప్రైజ్లో అదన్నీ దాని వెనక్కి ప్రవర్తించే వేరే శక్తి అని మాట గమనించారు. ప్రైజ్లో చర్చిలో అన్ని చర్చిలో ప్రభు ఉండాలి లేదు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో ప్రభు చెప్పిన మాట కనుక గమనించండి. మన శరీరం దేవునికి సమర్పించుకోవాలి. అదేవిధంగా మన యొక్క మనసులో ఏమో రావాలండి? రూపాంతరం రావాలి, మారాలి. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్లో హల్లెలూయా. అందుచేత ఈ రోజు నుండి అందరి యొక్క ఆలోచన ఏంటి? ఆదివారం 2.5 గంటల ఆరాధన, మిగిలిన మనకిష్టం వచ్చినట్టు బ్రతకటం కాదు. 6 రోజులు ప్రైజ్లో ఆరాధన అని మాటతోని స్తోత్రం. 6 రోజులు ఏంది ఆరాధన అని మాట. 7వ రోజు వచ్చి ఏం చేస్తాం? మనము పరిశీలించి హల్లెలూయా ప్రభువుకు థ్యాంక్స్ చెప్పడంలో తప్పకూడదని కాదు, ఆరాధన చేయకూడదని కాదు. అంటే ఆరాధనలో ఒక ఉన్నత స్థాయిలోకి మనం వెళ్ళే వారంగా ఉండాలని మనదనిస్తాం. హల్లెలూయా ప్రైజ్లో ఈ పగటి వేళ అది బుద్ధి కలిగిన ఆరాధన. గమనించా శరీరము అదే కదా సాక్రిఫైస్. మన శరీరం ఏం చేస్తాము? ప్రైజ్ చెవులు దేవునికి ఇవ్వాలి, నాలుక దేవునికి ఇవ్వాలి. మొన్న ఎవరో కాదు ప్రైజ్ ఉదయకాలం ఏదో ఆశ మమ్మల్ని తప్పులోకి నడిపించారు. ఆశను మనం నిగ్రహించాలి. గమనించండి. అప్పుడు మాత్రమే మన శరీరం ఏం చేస్తాము? సజీవ యాగంగా సమర్పించుకున్నామని గమనిస్తాం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఈ బుద్ధి కలుగుతామో ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తుంది. సరి అయిన ఆలోచన దేవునికి మనం ఇవ్వచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇంకా బుద్ధి కలిగిన వారి యొక్క విశ్వాసము, ప్రార్థన ఇంకొక ఎత్తు పెరుగుతుందని మాట గమనిస్తాం. హల్లెలూయా. వారి యొక్క ఈ ఆరాధన ఒకటి, అది సజీవయంగా సమర్పిస్తారు. వారి యొక్క ప్రార్థన అదే విశ్వాసం ఏ విధంగా ఉందంటే, ఇప్పుడున్న విశ్వాసం కంటే ప్రార్థన జీవితం కంటే ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని మాటతో స్తోత్రం. హల్లెలూయా. అది కూడా నేను చెప్పా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 2-3 సార్లు అది చెప్పా. ప్రైజ్లో వినలేని వారు వినండి. దేవుని స్తోత్రం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11:35 ఒక మాట ఉంది. ప్రైజ్లో స్త్రీలు తమ పురుషులను మరలా తిరిగి పొందుకున్నారు. అయినా కొందరు ఏం చేశారంటే శ్రేష్టమైన పునరుద్ధానం కోసం విడుదల పొందనల్లగా యాదన పెట్టబడిరి. ఒక్కసారి ఆ మాట పూర్తిగా చదవండి. స్త్రీలు మృదులైన తన వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనల్లగా యాదన పెట్టబడిరి. అందరూ వినండి. కొందరు స్త్రీలు ఏం చేశారంటే వాళ్ళు భర్తలను వాళ్ళు తిరిగి కొందరు స్త్రీలు వద్దన్నారంట. పొందనల్లగా, పొందడానికి ఛాన్స్ ఉండి కూడా వారు పొందలేదు, యాదన పెట్టబడిరి. అది నేను మరొకసారి చెప్తాము. ప్రైజులు ఒకసారి 2 సార్లు చెప్పి ఆయన గుర్తుండవచ్చాను. ప్రైజులు గమనించండి. ఆ దినాల్లో
ఈ యొక్క హింస వలన, శ్రమ వలన హతసాక్షులయ్యే వారు చాలామంది ఉన్నారు. యుద్ధానికి వెళ్ళడం, క్రైస్తవులకు వచ్చిన ఆ యొక్క శ్రమల ద్వారా కొందరు స్త్రీలు ఏం చేశారు? భర్తలను పోగొట్టుకున్నారు. 100 మంది అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, 100 మంది, 50 మంది వారి యొక్క విశ్వాసం చేత, ప్రార్థన చేత, ఉపవాసం చేత గొప్ప విడుదల పొందుకున్నారు. భర్తలు తిరిగి లేచారు, వారు పొందుకున్నారని మాట గమనించారు. తప్ప అది? తప్పు లేదు, మనం మెచ్చుకుంటాం మనం, అవునా కదా? ప్రైజ్లో వారి ప్రార్థన వల్ల తిరిగి, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రార్థన వల్ల చనిపోయిన అనుకున్న వారు కొందరు లేస్తూ ఉన్నారు. అంటే ప్రైజ్ మోర్చర్ నుండి కొందరు లేచేవారు ఉన్నారు, గమనించండి. లేకపోతే చనిపోయారు, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి ప్రైజ్లో కొందరు ఇంటిలో ఉండగా ఏం చేస్తారు? తిరిగి లేచేవారు ఉన్నారు, గమనించండి. ఇదన్నీ అద్భుతాలు జరుగుతుంది, గమనించండి. వారి యొక్క అప్పుడు కూడా కొందరు ఏం చేశారంటే వారి భర్తను తిరిగి పొందుకున్నారు వారి యొక్క ఉపవాసం, ప్రార్థన వలన. మరొక గ్రూప్ ఏం చెప్తారంటే మాకు భర్త వద్దు, అంటే మనకి కొంచెము ఇదేంటి ఎటువంటి భార్యలని అనుకుంటాం, కానీ వారి విశ్వాసము చాలా గొప్పదని గణిస్తాం. ఎందుకో తెలుసా? వీళ్ళు పొందేది ఏ మరణమో? హతసాక్షి మరణమని మాట, మార్తీయడమని మాట. వాళ్ళకు ప్రతిఫలం చాలా గొప్పదని మాట. వాళ్ళు మరలా తిరిగి లేస్తే అది క్యాన్సల్ అయిపోతుంది. ఏంటి ఏం క్యాన్సల్ అవుతుంది? హతసాక్షులు అవుతారు, అవసాక్షులయ్యే ఆ యొక్క స్థానం క్యాన్సల్ అని మాట, గమనించండి. డిలీట్ ప్రైస్లో గమనించండి. వాళ్ళు మామూలుగానే బ్రతుకుతారు, మామూలు మరణం పొందుతారు. వారి యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? తగ్గిపోతుంది, గమనించండి. అందుకని స్త్రీలు అది తెలుసుకొని ఏమన్నారంటే మాకు వద్దు ప్రైజులు, వాళ్ళు ప్రతిఫలం వాళ్ళకి రావాలి కనుక మేము కష్టపడతాము, పిల్లల్ని పెంచుతాము, ఏం పర్వాలేదు, భర్తలు వద్దు, మా కష్టమును చూచి మాకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తారని యొక్క ఆలోచన కలిగి వారి విడుదల పొందనల్లగా యాతన పెట్టబడింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసములో, ప్రార్థనలో బుద్ధి కలిగిన వారి యొక్క మరొక స్టేజ్ అని మాట, గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలంలో మనం ఎవ్వరు చెప్పరండి ప్రైజ్లో. బ్రతికి ఉండగా తిరిగి లేస్తే బాగుందని మనము ఏం చేస్తాము అనుకున్నాం. అంటే మనకు ప్రైజ్లో ప్రియులు, గమనించండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వద్దు, వాళ్ళకి ప్రతిఫలం తగ్గిపోతా. అంటే అక్కడ ఒక మాట ఉంది, మరీ శ్రేష్టమైన పునరుత్థానము. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఆ శ్రేష్టమైన పునరుత్థానం వారి తగ్గిపోకూడదు, మేము కష్టపడతాం చెప్తున్నాం, గమనించండి. అంటే విశ్వాసంలో బుద్ధి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, గమనించండి. ప్రైజులో ఆ స్థాయిలోకి ఎదుగుదల పొందేవారమని మాట స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రైజులో పొందబోయే బహుమానము, పొందబోయే ఆ యొక్క మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కాదు అని వారు ఎరిగి ఏం చేస్తారంటే మాకు వద్దు అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే వారి ఆరాధనలో మార్పు, ఒక ఉన్నతమైన స్థాయిలో వారి ఆరాధన 24 గంటలు కూడా, లేకపోతే 6 రోజులు 7 రోజులు కూడా ఆరాధన అని మాట. దేవుని నామం కనపరచాలి నా జీవితం ద్వారా అని అనుకొని ఏం చేస్తామంటే ప్రైజర్ వారి జీవితము ఆ విధంగా వారు నడిపిస్తారని మాట. దేవుని స్తోత్రం. గొడవ చేయవలసిన రీతిలో కామ్గా ఉంటారు, గమనించండి. ఎవరైనా బూతులు తింటే మనం 4 తిట్టకుండా ప్రైజులు 2 తిట్టాం అంటే కాదు కదా, 1 కూడా ప్రైజులో. కొట్టడానికి వస్తే ప్రభు ఏం చెప్పారు? ఇది చూపిస్తే ఇది ఎక్కడ కొడితే ప్రైజులు, గమనించండి. అంటే ఇదన్నీ మెంటాలిటీ అని మాట, గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అదన్నీ దేవునికి సువాసనగా ఆరాధన అని మాట తెలుస్తుంది. 2 ఆరాధనలు ప్రార్థన, విశ్వాసములో పొందే విశ్వాసము, గమనించండి. ఇంకా ఉన్నతమైన విశ్వాసము. ఈ కొందరు స్త్రీలు ఆ స్థాయికి ఎదుగుదల పొందారు. ప్రైజులో విడుదల, ఆ మాట ఎంతో అనే పరిస్థితి ఉంది. విడుదల పొందనల్లగా యాతన ఛాన్స్ ఉండి కూడా యాతన పెట్టబడ్డారు. గణిస్తాం. ఎవరైనా చేస్తారా? ఛాన్స్ ఉండి యాతన పెట్టబడటం చాలా కష్టమని మాట. ఆయన వారి యొక్క విశ్వాసం మంచి
పునరుత్థానం కోసం, మంచి శ్రేష్టమైన పునరుత్థానం, శ్రేష్టమైన ఈవుల కోసం, శ్రేష్టమైన ప్రైజ్లో ఆ యొక్క స్థాయి కొరకు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే బుద్ధి కలిగిన వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నా తెలుస్తాం. ఏదో ప్రైజ్లో సంపాదించడానికి వాళ్ళ బుద్ధి కాదు, వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి బుద్ధి కలిగిన వారు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈవులు వారి వెనకాల వస్తుందని మాట గమనిస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటి ఆయన రాజ్యము నీతి వెదకుడి, అప్పుడేదన్నీ కూడా అనుగ్రహించబడదని ప్రభు చెప్పేసి వెళ్ళారు. ఫస్ట్ ప్రైజ్లో ఆ మార్గంలో రండి. మూడో విషయము మనలోకి వచ్చినట్లయితే 103వ కీర్తనము ప్రైజ్లో 107వ వాక్యం చదవండి. ఇదన్నీ ప్రైజ్లో మరొక రీతిలో నేను మీకు చెప్పాను, గమనించండి. అయినా ఈరోజు మరొక ప్రేయర్ ఏమంటే అంటే 103వ కీర్తనము 7వ వాక్యం. ఆయన మోషేకు మార్గము తెలియపరచారు, ఇశ్రాయేలు వంశస్థులకి మేలుగా అండి క్రియలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనము కూడా సర్వసాధారణంగా జీవితములో అద్భుతాలు జరగాలని కోరుతూ ఉన్నాం. అవునా కదా? చెప్పండి. అద్భుతం రావాలి, అద్భుతం జరగాలి, దేవుడు మేలు చేయాలి. ప్రైజ్లో ఆ మేల కీడ ప్రభువా నీ మార్గములో నన్ను నడిపించే చాలు అని ప్రార్థన చేసేవారు ఎవరు ఉన్నారు? ప్రభువా మాకేం కావాలి? విడుదల రావాలని ప్రార్థించండి. అవునా కదా? ప్రైజ్లో ఈ పగటి వేళ గమనించండి. మోషేకి బాగా తెలుసు దేవుని మార్గములో అద్భుతాలు ఉందని ఒక విషయం బాగా తెలుస్తుంది. అది చూడగలిగారు ఎవరు? మోషే. దేవుని మార్గములో నడిస్తే అక్కడ ఏముంటుంది? విడుదల ఉంది, అద్భుతం ఉందని ఒక విషయం మోషేకి బాగా ఎరిగి ఉన్నారు. మోషే ఎప్పుడు కూడా ప్రభువా హల్లెలూయా స్తోత్రము, నీళ్ళు రండి, లేకపోతే పూరేళ్ళను పంపించండి, లేకపోతే మన్న అంటే రొట్టి ఇవ్వండి, లేకపోతే ఏంటి ప్రైజ్లో కూరకాయలు, లేకపోతే చుక్కుడికాయలు, లేకపోతే ఏంటి వెల్లుల్లిపాయలు ఇవ్వండి అని ప్రార్థన చేయలేదు కనుక ఏం ప్రార్థన? ప్రభువా నీ మార్గం ఏంటో అని బోధించండి, నీ చిత్తం ఏంటో అని బోధించండి, నీ మార్గములో నన్ను నడిపించండి అని ప్రైజ్లో మోషే యొక్క హృదయం ఎరిగి దేవుడు మోషేకి దేవుని మార్గం నేర్పించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో మోషేను ఒక కొండ మీద తీసుకెళ్ళి ఏమన్నారండి? అదుకో చూడు, నిన్ను మాత్రం అక్కడ పంపించనని చెప్పారు. మనం ఒప్పుకుంటామా? మోషేలాగా కష్టపడి మోషేలాగా కష్టపడి పరిచర్య చేశాము, బాగా పరిచర్యకి బాగా మనము ఖర్చు పెట్టాము, సహాయం చేశాము, లేకపోతే మనం పరిచర్య చేశాము. చివరిలో అన్నారు ప్రైజ్లో ఏంటి? ఒకసారి చూడు మోషే. ప్రైజ్లో మనం ఒప్పుకుంటామా? ప్రైజ్లో మోషే ఒప్పుకున్నారు దేవుని చిత్తమని ఎరిగి. ప్రైజ్లో నీ చిత్తమైతే ఓకే ప్రభు, ఇక్కడ వరకు నడిచారు, ఇక్కడ వరకు తీసివచ్చారు, నమ్మకంగా నేను ఉన్నాను, అందరిని బట్టి ప్రైజ్లో నీ చిత్తమైతే నన్ను ఎత్తుకోమని చెప్తారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ గమనించండి, దేవుని మార్గమే మనకి ఆశీర్వాదం నడుస్తుంది. దేవుని మార్గమే, దేవుని మార్గములో నడిస్తే చాలు. అక్కడ ప్రైజ్లో ఒకవేళ ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు కూడా ముందుగానే దేవుడు ఏం చేస్తారంటే అక్కడ దూతలను ఏర్పాటు చేసి ప్రైజ్లో మమ్మల్ని అక్కడ నుండి రక్షించి అవతల తీసుకెళ్తారని వర్ధనిస్తాం. ఎప్పుడు దేవుని మార్గం నేను వెనక కుడి వైపు కానీ ఎడం వైపు కానీ నడిచినప్పుడు ఇదే మార్గము, దీనిలో నలబడి అని యొక్క శబ్దం వినబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో మన జీవితంలో ప్రైజ్లో చిత్తము, అది చిత్తం, ఇది చిత్తం, ఆ చిత్తం, ఈ చిత్తం. ప్రైజ్లో ఎక్కువ మనం చిత్తం కోరేది ఏ విషయమే ఉంది? ఇల్లు కట్టే విషయము, స్థలం కొనే విషయము, పిల్లల యొక్క పెళ్ళి, ఎడ్యుకేషన్ ఇత్యాది విషయాలకు మనం ఏం చేస్తాము? చిత్తం వెతుకుదు. ప్రైజ్లో షాపుకి వెళ్ళి ప్రైజ్లో కూరగాయలు కొనడానికి దేవుని చిత్తం వెతుకుతామా? పెద్దగా మనం పట్టించుకోరు. మనకు తెలుసు కదా ఏ కూరగాయలు మంచిది, ఏ కడకు వెళ్ళాలని తెలుసు, మనం వెళ్తాము. ఎక్కువ చిత్తం విరిగే దీనికి ఏంటి?
పిల్లలు పెళ్లి నిమిత్తము, ఉద్యోగం నిమిత్తము, ఇల్లు కట్టే నిమిత్తము, స్థలం కొనే నిమిత్తము, ప్రైజ్లో అదేవిధంగా ఇత్యాది కొన్ని విషయాల నిమిత్తం ఏం కావాలి? దేవుని చిత్తం కావాలి. తప్పు లేదు. ప్రైజ్లో అన్నింటిలో వెతకండి, దీంట్లో కూడా వెతకండి. ప్రైజ్లో దేవునికి చేతికి అప్పగించండి. మనము కొన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని దేవుని చిత్తం వెతికితే ఏమి చిత్తం బయటకు రాదండి. దాని స్తోత్రం. కన్ను మూసుకొని దేవుడు ఏం చేస్తారు? నా ఇల్లు విషయంలో, లేకపోతే స్థల విషయంలో, లేకపోతే పిల్లల విషయంలో, లేకపోతే ఏ విషయంలో దేవుని చిత్తానుసారం ముందుకు సాగడానికి మనం ఎప్పుడైతే సమర్పిస్తామో దేవుని చిత్తములో మమ్మల్ని నడిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అందరికీ దొరుకుతుంది, విడుదల అందరికీ వస్తుంది. మనకు మాత్రమే విడుదల వచ్చేది? చెప్పండి. హలో, క్రైస్తవులకు మాత్రమే విడుదల? వాళ్ళకైనా ఆశీర్వాదం? ప్రైజులు అందరికీ ఉంది, లోకములు అందరికీ ఉంది. తెలుస్తూ మనకంటే ప్రైజులు విడుదల పొందేవారు చాలామంది ఉన్నారు. మనమంటే కోటీశ్వరులు అంటే మనమంటే క్రైస్తవుల గురించి చెప్తున్నా. కోటీశ్వరులు చాలామంది ఉన్నారు, గమనించండి. ప్రైజులు అద్భుతాలు అందరి జీవితంలో జరుగుతుంది. దేవుని చిత్తము, దేవుని మార్గం కొందరికి మాత్రం దేవుడు బయలుపరుస్తారని మాట తెలుస్తుంది. ఆ దేవుడు మన ముందు ఆయన చిత్తం బయలుపరిస్తే మనం భాగ్యవంతులం, మనం బుద్ధిమంతులమని మనకు తెలుస్తుంది. అది గ్రహించి దాన్ని అంగీకరించడానికి, దాన్ని కూడా చెప్పినప్పుడు ఆ ప్రైజ్లో కొంచెము అంగీకరించడానికి కష్టమని నాకు తెలుసు. కానీ ప్రైజ్ ఉన్న విషయం చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలిగిన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి మార్గం చూపించారు, ఇశ్రాయేలుకి క్రియలను కనపరిచారు. వారికి అదే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి అదే చాలు. దానితో ముందుకు సాగారు. ప్రైజ్లో జీవితంలో వచ్చిన కష్టాలని మనకు తెలుసు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. వారి విడిచిపెట్టని ఒక జనాంగం కనుక దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ప్రైజ్లో మోషే దేవుని మార్గంలో నడిచారని మనకు తెలుస్తుంది. దావీదు ప్రార్థన చేసే, ప్రభువా నీ చిత్తం తెలుసుకోవడానికి నన్ను నేర్పించండి, సహాయం చేయండి అని దావీదు ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎలియాజరుకు పంపించినప్పుడు చెప్తున్నారు, ప్రైజ్లో ఒక మాట చెప్తున్నారు, అమ్మాయి మన దగ్గరికి రాకపోతే మా అబ్బాయిని మాత్రం అక్కడ తీసుకెళ్ళం. మళ్ళీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఆశీర్వాదం, వాగ్దానాలు చాలా అబ్రహాం పొందుకున్నారు. ఆ అబ్రహాం వాగ్దానం పొందుకోవాలంటే ఇక్కడే ఉండాలని అబ్రహాముకి బాగా తెలుస్తారు. ఈ దేశమే ఏం చేశారు? దేవుడు వాగ్దానంగా ఇచ్చారు కనుక అక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే తీసురండి. దేవుడు అన్ని కార్యములు, మార్గములు సారాలం చేస్తారని చెప్పి ఎలియాసును పంపించారు. దేవుడు ఆ విధంగా దేవుడు అన్ని సమకూర్చారు. తెలుస్తాం. హల్లెలూయా. దేవుని మార్గం కొరకు, దేవుని చిత్తం కొరకు. ఇది ఎవరి? బుద్ధి కలిగిన వారు. తెలుస్తాం. బుద్ధి కలిగిన వారి యొక్క ఆరాధన ప్రైజ్లో 2.5 గంటల ఆరాధన కాదు, వారి యొక్క 365 రోజు కూడా అండి ఆరాధన అనమాట. వారి జీవితం ద్వారా, వారి క్రియల ద్వారా, చూపులు, ఆలోచన ద్వారా. అదేవిధంగా ప్రైజ్లో అటువంటి ఎవరి యొక్క ప్రార్థన, విశ్వాసము మిగిలిన వాడు అంటే ఆ ఫస్ట్ 50 మంది యొక్క విశ్వాసము, ఉపవాసం, ప్రార్థన గొప్పదే. కానీ దానికంటే మనం 40 సంవత్సరాలు ఉంటే క్రైస్తవులుగా ఉండి ఆ స్థాయికి ఎరగకుండా ఉంటే ఎలాగైనా అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 రోజులు కూడా ప్రైజ్లో ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలు వలె ఏం కావాలి? విడుదల కావాలి. దేవునితో విడుదల ఎక్కడ ఉందని తెలుసుకోవాలి. దేవుని మార్గములో విడుదల ఉందని మనం విశ్వసించాలి, నమ్మాలి. దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. మనం తెలుస్తాం. ప్రైజ్లో బుద్ధి కలిగిన వారు ఎవరండి? ఎక్కడ ఉన్నామని బాగా తెలుసుకోండి. ఎక్కడ ఉండవలసిన వారమని ఎరిగి అక్కడికి చేరటమని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 ఆరాధన, 2 ప్రార్థన, విశ్వాసం, 3 దేవుని మార్గము, దేవుని ఇష్టము జీవితంలో జరిగేటట్టు ప్రయత్నం. అదే దేవుడు మన జీవితం నుండి కోరుతున్నారు కనుక దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్లో ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించిన కాకాయని ప్రభు చెప్పినట్టు మనం ప్రార్థన చేద్దాం.
హల్లెలూయా. ఆరాధనలో ఉన్నత స్థాయిలోకి మమ్మల్ని నడిపిస్తామంటే దేవుని స్తోత్రం. ప్రైజ్. దేవుని బిడ్డగా మనం ఎరిగి దేవుని కొరకు నిలబెడతాం. విశ్వాసము, ప్రార్థన అధికంగా. ప్రైజ్. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నారు, ఏ విధం చేతనైనను నేను మరుదుల్లో అందుచేత సమస్తమును నేనేం చేస్తున్నాను. ప్రైజ్. ఆ స్థాయికి ఎదుగుదల పొందారని మనం నష్టం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుడిస్తే మంచిదే, అనుభవిస్తాం. వాటి మీద మనస్సు పెట్టమాకండి. తెలుస్తాం. హల్లెలూయా. దేవుని మార్గములో నడిచి దేవుని చిత్తం ఎరిగి దాని ప్రకారం ముందుకు సాగుతాం. దాని కొరకు మమ్మల్ని సహాయించడానికి సమర్పిస్తాం. బుద్ధి కలిగిన వారిగా జీవించడానికి వాళ్ళ కృప కొరకు ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. అందరూ కూడా తల్లించండి, ప్రార్థన. ఒక్క క్షణం మనం ఆలోచించండి. ఒక 3 గంటల ఆరాధన అయినా దేవుడు కోరేది. ప్రైజ్లో వారానికి 3 గంటలు 2.5 గంటల ఆరాధన అయినా దేవుడు కోరేది. ప్రైజ్లో మీ జీవితం అంతా సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు. సజీవ యాగముగా ప్రైజ్లో శరీరమును సమర్పిస్తాం. అదేవిధంగా విడుదల పొందనలుగా శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. శ్రేష్టమైన పునరుద్ధానం, ఆ యొక్క ప్రతిఫలముతో కూడిన ఆ యొక్క పునరుద్ధానం. వదిలిపెట్టవలసిన అన్ని వదిలిపెట్టుకోండి. ప్రైజ్లో ఎక్కడ ఉన్నామని ఆలోచించండి, ఎక్కడ ఉండవలసిన వారమని ఆలోచన చేయండి. అదే బుద్ధి, సరి అయిన బుద్ధి. ప్రైజ్లో అదేవిధంగా దేవుని మార్గములో అన్నీ ఉన్నాయి. ప్రైజ్లో మనకు అవసరమైన అన్ని జీవమునకు భక్తికి కావలసిన అన్ని ఎక్కడ ఉంది? దేవుని యొక్క మార్గంలో ఉందని ఎరిగి ఆ మార్గం మీదకి ముందుకు సాగడానికి సమర్పిస్తాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేయండి.